హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మన బెల్లంపల్లిలో టాప్ 3 గణేష్ ఐడల్స్ ఏవో చూసేద్దామని చెప్పేసి తీద్దాం అనుకుంటున్నాం. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆవిది గారు రావడంతోనే మనం వెళ్ళిపోయాం, ఎందుకంటే బైక్ వాడి దగ్గరనే ఉంది, వాడి కోసం వెయిటింగ్. వాడు వచ్చిందంటే ఇంకా వెళ్ళడమే. చూద్దాం, వాడు వస్తుండంట, వెయిట్ చేద్దాం. వీడైతే రానే వచ్చింది కానీ గింత లేడేసింది క్యాండిడేట్. వీడే నాకు ఫస్ట్ అదైతే అయినా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి లోటస్ ప్లే స్కూల్ ముందు ఉన్నాం మనం ప్రజెంట్. ఇంకా చూడాలి ఇంకెంత టైం పడుతుందో. ఫస్ట్ రవీంద్ర ఫోటో స్టూడియో గారు చూసుకొని నెక్స్ట్ రామ్నగర్, తర్వాత అశోక్ నగర్. పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం, పాత బస్ స్టాండ్ నుండి వెళ్తున్నాం. जाने अंदर మ్యాక్స్ అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా పెద్ద ఉంది. ప్రతిసారి ఇక్కడ నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా ఇస్తారు. చూసుకోండి, ఇలా తమ్ముడు బ్యాండ్ కొట్టాను. తమ్ముడు బ్యాండ్ ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ రామ్నగర్కి వెళ్తున్నాం. రామ్నగర్ కా రాజా, రామ్నగర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం నెక్స్ట్ రామ్నగర్ కా రాజా. బస్తే బస్తేలో మెరుస్తున్నాయి రస్తాలు. రామ్నగర్ కా రాజా. రామ్నగర్ కా రాజా చాలా పెద్దనే ఉంది. ఇది కూడా రామ్నగర్లో అయిపోయింది. నెక్స్ట్ అశోక్ నగర్. అక్కడ కూడా మన ఫ్రెండ్ ఉన్నాడు అదే అని చెప్పేసి, 10th క్లాస్మేట్. వాడు కూడా రామామ అని చెప్పేసి అన్నాడు. పోతున్నాం, చూడండి అక్కడికి వెళ్ళినాక కూడా పెట్టేద్దాం. అశోక్ నగర్కి వెళ్తున్నాం. ఇక్కడ మసీద్, మన మసీద్ టర్నింగ్ అయితే అవుతున్నాం. సెయింట్ ఆంటోనీ హై స్కూల్. బాబు లేవు, వచ్చేసినాం దగ్గరికి. అశోక్ నగర్ మొత్తం రిచ్ కిడ్స్ ఉండే ఏరియా ఇదైతే. వీడు ఒక్కడే ఉన్నాడు. ఇది అశోక్ నగర్. ఇది కూడా కొంచెం చాలా భారీ ఎత్తునే పెట్టిళ్ళు. ఈడే నేను చెప్పిన నా ఫ్రెండ్ 10th క్లాస్మేట్ చూసిలే, సెయింట్ ఆంటోనీ హై స్కూల్. ఈడ అట్లనే చదివిండు. ఇక పరిచయం అయింది అట్లా నాకు. ఎగ్జామ్స్ అప్పుడు అట్లా పరిచయం అయిపోయిండు. మీరు రమ్మంటే వచ్చేసినాం. చూద్దాం. చాలా పెద్ద ఐడల్స్ ఇవి బెల్లంపల్లిలోనే. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంటికి వెళ్తున్నాం. మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఆఫీస్ అయితే నడుస్తాను, మరి ఏమో ఎత్తడి అని అలా మమ్మల్ని. చూద్దాం, మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఏరియా హాస్పిటల్ కాడ నుండి ఇంకా వెళ్ళిపోవడమే. సబ్స్క్రైబ్ అయితే అందరికి ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.